హాయ్ అండి అందరికీ. నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన అటుకుల పోహ చేస్తున్నాను. మీకు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానివ్వండి, లంచ్ బాక్స్లో కానివ్వండి పెట్టొచ్చు. చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ముందుగా కడాయి పెట్టండి, అందులో కొన్ని అటుకులు వేసి బాగా వేయించండి. మంటని సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి వేయించండి. పెద్దగా పెడితే మాడిపోతాయండి. సిమ్లో పెట్టి వేయించండి. కొత్తగా నేర్చుకునే వారికి, అసలు ఏమి వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్లో ఏం తినాలనుకున్నప్పుడు ఇవి ఈజీగా చేసుకొని తినొచ్చు అండి. చాలా బాగుంటాయి. ఈ ఛానల్ వచ్చి ప్రిన్సీ హోమ్ ఫుడ్స్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి. ఈ హోమ్ ఫుడ్స్ అండి, హెల్తీ హోమ్ ఫుడ్స్ చేసి చూపిస్తాను మీకోసం. నాకు ఫుడ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీలో కూడా చెఫ్ అని మాట్లాడుతుంటారు. ఒకరు వేరే వాళ్ళు తింటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే నేను కూడా ఒకరిని అండి. మీకోసం ఎలాంటి ఫుడ్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏం ఫుడ్ కావాలన్నా, ఈ ఫుడ్ కావాలండి చేసి చూపించండి అంటే వెంటనే చేసి చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి కోసం మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుందండి. పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్, పెద్దవారికి చికెన్, మటన్, ఏ ఐటమ్ అయినా సరే అండి మీకు చేసి చూపిస్తాను. కొత్తవారు ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఇలా అటుకులన్నీ మంచిగా బాగా వేగాలండి. వేగితే ఇట్లా తుంచితే విరగాలండి. అట్లా వేగాలి బాగా. మీరు ఎంత వేయించితే అంత బాగుంటుందండి. కొన్ని వేయించితే ఇరిగిపోతూ మెత్తగా ఉంటాయండి. కానీ కొన్ని ఫుడ్స్ మాత్రం వేయించితేనే బాగుంటుందండి. అలా వేయించితేనే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అలా వేగాక పక్కకు పెట్టేసి ఇంకో కడాయి తీసుకోండి. అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కొంచెం మినప్పప్పు, కొంచెం నల్లపప్పు, కొంచెం పల్లీలు వేయండి. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి తీసుకోండి. ఒక 5-6 తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇందులో కారం వేయమిగ, అవే ఎండుమిర్చి సరిపోతాయి. అది కాక కొంచెం కరివేపాకు తీసుకోండి. కరివేపాకు కూడా వేయండి. అవి వేసి చాలా బాగా వేయించండి. అవి మంచిగా బాగా వేగాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఎంత వేయించితే అంత బాగుంటాయండి. మీకోసం కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. వంట విషయంలో కూడా చాలా చెప్తాను మీకోసం. వంట విషయంలో టిప్స్ కానివ్వండి, ఏదైనా చెప్పేస్తాను మీకోసం. అదేవిధంగా అందులో కొంచెం పసుపు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. వేసి బాగా వేయించండి. కారం ఏమీ వేయకూడదు ఇంకా. కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకుందాము. అది తర్వాత లాస్ట్లో అటుకులు వేసాక వేసుకుందాం. ముందుగా అయితే ఆ వేయించి పక్కకు పెట్టిన అటుకులన్నిటిని ఆ పోపులో వేయండి. పోపులో వేసి బాగా కలపండి. కలిపితే విరగవండి. చాలా బాగుంటాయి, చాలా మంచిగా ఉంటాయండి. అలా బాగా కలపాలండి. మిక్స్ చేయాలి మొత్తము. అవి మంచిగా కలిపితేనే ఆ పసుపు అన్నిటి అటుకులకు బట్టి చాలా బాగుంటుంది. లేకపోతే విడివిడిగా పక్కకు ఉన్నట్టు కొన్నిటికి అటుకులకే పసుపు ఉంటుంది, కొన్నిటికి వాటికి ఉండదు. అలా మంచిగా ఉండదండి. మొత్తం మిక్స్ అలా చేయాలండి. చాలా బాగుంటుంది. అలా బాగా మిక్స్ చేసినాక అలా మిక్స్ అయిన పోపులో కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదు, ఈ రాళ్ళ ఉప్పు వేసుకోవద్దనండి. అవి కరగదు. ఎప్పుడైనా సన్న ఉప్పు ఉంటుంది కదండి, ఏదో సాల్ట్, ఏ సాల్ట్ అయినా పర్లేదు. సాల్ట్ మెత్తటి ఉప్పు వేసుకోండి. మెత్తటి సాల్ట్ వేసుకోండి. కొంచెం లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కషమైపోతుంది. కషమైతే తినలేం కదండి. అందుకనే కొంచెం లైట్గా లైట్గా వేసేసుకోండి. ఓకేనా? అలా వేసుకున్నాక కొంచెం తీసి పక్కకు పెట్టేసుకోండి. పక్కకంటే ఒక గిన్నెలో వేసేసుకోండి. పక్కకంటే మళ్ళీ తీసి పక్కకు వేసారండి. కొంచెం పక్కలో ఒక గిన్నెలో పెడితే చాలా బాగుంటుంది. పిల్లల స్నాక్స్ సూపర్ ఐటమ్ అనమాట. ఇది కొంచెం ఓల్డ్ అండ్ గోల్డ్ అంటారు కదంటే ఓల్డ్దే. కాకపోతే నేను గోల్డ్గా కొంచెం ఇప్పుడు పెడుతున్నా. పిల్లల స్కూల్ అవుతుంది కాబట్టి, స్టార్ట్ అయ్యింది కాబట్టి ఏమైనా తినాలనిపిస్తుంది. వర్షం అసలే చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు ఈవినింగ్లో వేడిగా వేసుకోండి. అదిరిపోతుంది. సూపర్ ఉంటుంది. నేను చూసారా ఎట్లా మెక్కుతున్నానో, సూపర్ తింటూనే ఉన్నా నేను. మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. వాళ్ళకి వచ్చాక కంపల్సరీ పెడతా ఇవి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ద్వారా నేను ముందుకు వెళ్తాను.
ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.